థ్యాంక్ యూ లాయర్ గారు. ఇట్స్ ఓకే అభిరామ్ గారు. క్రైమ్ చేసినట్టు మేడం గారు ఒప్పుకుని సరెండర్ అయ్యారు కాబట్టి కేసు స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అసలు క్రిమినల్స్ ని పట్టుకుని వాళ్లే క్రైమ్ చేశారని ప్రూవ్ చేస్తే తప్ప మేడం గారు ఈ కేసు నుంచి బయటపడలేరు. అలాగే లాయర్ గారు, ఆ పని మీదే ఉంటాను. పిలుస్తానండి. థ్యాంక్ యూ లాయర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నాకు కాదు వసు గారు, బన్నీకి చెప్పండి. మీకు బెయిల్ ఇప్పించిన లాయర్ గారికి ఫీజు ఇచ్చింది బన్నీనే. అను కీర్తిలకు బొమ్మలు కొనివ్వడం కోసం బన్నీ ఒక టీ స్టార్లో పనిచేస్తుంది. ఆటో, ఏంట్రా నువ్వు చెప్పేది? వసుకు బెయిల్ వచ్చిందా? అభి లాయర్తో వచ్చి వసుని తీసుకెళ్లాడా? ఆ వసు అట్నుంచట్టే జైలుకు వెళ్తుంది అనుకుంటే బెయిల్ రావడం ఏంట్రా? కాసేపాగు, నేనే చేస్తాను, నువ్వు పెట్టే. వసు బయటకు వచ్చింది అంటే అభిగాడితో కలిసి హాస్పిటల్కి వస్తుంది. ఆ లోపు వదినకు స్పృహ వచ్చిందంటే ముగ్గురు ఒకటైపోతారు. ఆరాలు తీస్తారు, తీగ లాగుతారు. నా డొంక కదులుతుంది. ఆనంద్ నోరు విప్పితే నేను దొరికిపోతాను. అలా జరగకూడదు అంటే ముందు వదిన చావాలి. మమ్మీ, అమ్మ వైషు, ఏంటి బాబాయ్? నిన్నటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నావు. నైట్ అంతా నిద్రపోలేదు. ఇంటికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి రామ్మా. లేదు బాబాయ్, మమ్మీని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు. అమ్మ దగ్గర నేనుంటానమ్మా. కనీసం ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుండ్రా. నువ్వు వచ్చేలోపు అమ్మకు స్పృహ వస్తుంది. ఆనంద్ కూడా వచ్చేస్తాడు. నా మాట విని ఇంటికి వెళ్ళమ్మా. సరే బాబాయ్, హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు మమ్మీ జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా అమ్మా. ఇది అన్నయ్య జరిగింది. ఆనంద్ ఓన్గా బిజినెస్ చేస్తానన్నాడు. నన్ను పార్ట్నర్గా ఉండమన్నాడు. డబ్బులు వస్తాయని ఆశపడ్డాను. ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ చేస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అఖిల్. నువ్వు కూడా ఇలాగే ఆ ఎమ్మెల్యే దగ్గర మోసపోయావు కదా. ఇంత తెలిసి ఆనంద్ని ఎందుకు రాంగ్ గైడ్ చేశావు? తప్పు చేసావు అఖిల్. ఓన్గా బిజినెస్ చేయాలన్న థాట్ నువ్వు ఇవ్వకపోయి ఉంటే ఆనంద్ ఇలా చేసుండేవాడే కాదు. ఆనంద్ పోలీసులకు దొరికిపోతే నువ్వు కూడా దొరికిపోతావని, నీకు జైలు శిక్ష పడుతుందని కంగారు పడి మీ వదిన తప్పు తన మీద వేసుకుంది. ఇదంతా తెలియని సుమిత్ర మేడం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. సారీ వదిన.
తెలిసే తప్పు చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అఖిల్. ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. నీ లైఫ్లో ఏం జరిగిందో నీకు బాగా తెలుసు. హ, కానీ మళ్ళీ అదే తప్పుటడుగు వేశావు. లక్కీగా ఆనంద్ నిన్ను తప్పించాడు, లేదంటే నువ్వు కూడా పారిపోవాల్సి వచ్చేది. నీకోసం మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడేది. ఇవన్నీ ఆలోచించావా? అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోకపోతే బతకడం కష్టం అఖిల్. సరే, జరిగిందంతా మనసులో పెట్టుకో. ఎవరడిగినా ఏమీ చెప్పకు. అంతా నేను చూసుకుంటాను. వెళ్ళు. ఆనంద్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం వసు గారు. అఖిల్ని తప్పించి మంచి పని చేశారు. ఆనంద్ అంత చెడ్డవాడు కాదేమో అనిపిస్తోంది. వైషు కూడా మంచిదేనండి. ఈ నేరం నేనే చేశానంటే తను నమ్మట్లేదు. ఆనంద్ వైషులిద్దరికి వాళ్ళమ్మంటే చాలా ప్రేమ అండి. అది నేను గమనించాను. ఆ చలపతి కారణంగా వీళ్ళిద్దరూ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. ముందైతే సుమిత్ర మేడం గారి దగ్గరికి వెళ్దాం పదండి. హ, ఆటో. ఎవరూ లేరు కదా సిస్టర్? డాక్టర్ అదేంటి? మై గాడ్, పేషెంట్ మీద ఎవరో విషప్రయోగం చేశారు. పేషెంట్ని చంపాలని చూశారు. పేషెంట్ అటెండెంట్ ఎక్కడ సిస్టర్? ఈవిడ డాక్టర్ మరిది ఉండాలి కదా? ఏమైంది డాక్టర్? మా అమ్మాయి వైషు ఇంటికి వెళ్ళింది. మరి మీరెక్కడికి వెళ్ళారండి? టీ తాగడానికి బయటికి వెళ్ళాను. పేషెంట్ దగ్గరే ఉండాలి కదా? ఈవిడ్ని ఎవరో చంపాలని చూశారు. ఎవరు ఎవరు డాక్టర్ మా వదిన్ని చంపాలనుకుంది? ఈ మహాతల్లి ఎప్పుడొచ్చింది? మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? మా వదిన్ని చంపడానికి వచ్చావా? నీ వల్లే మా వదినికి గతి పట్టింది. మా వదిన్ని మాకు ప్రాణాలతో కూడా దక్కనివ్వవా? మేము నీకు ఏ అన్యాయం చేశాం? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఐసీయూ. అలా అరవకండి, బయటికి వెళ్ళండి. సిస్టర్, టేక్ కేర్. పేషెంట్కి స్పృహ వచ్చే వరకు మీరే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే సార్. డాక్టర్, మేడంని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఐఎమ్ సారీ అబ్రామ్, నర్స్ ఇక్కడే ఉంటుంది. బయట సెక్యూరిటీని పెడతాను. ఈవిడ డిశ్చార్జ్ అయ్యే వరకు మాది రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకు మేడం మీలాంటి మంచి వారిని చంపాలనుకుంటున్నారు? దేవత లాంటి మీకే ఇన్ని కష్టాలెందుకు? మీరు త్వరగా కోలుకోవాలి మేడం. కళ్ళు తెరవాలి. హ.